రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చదువు. మైకులో ఎందుకు చదవరు? మీరు పద్దాగా చెప్పాలా? కొత్త సంవత్సరం వచ్చాక కూడా మారరా? పెద్దదైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన అండి. ప్రభు బల్లలో మనం సమీపించే ముందు వాక్యాన్ని విని ప్రభు బల్లలో మనం చేపెట్టబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. యోగ్యత లేని మమ్మలను ప్రేమించిన పరలోకపు తండ్రి, సర్వజ్ఞాని, సర్వాధికారి, దయా సంకల్పము చొప్పున మమ్మల్ని మా దినాన్ని పొడిగించి నీ సన్నిధిలో చిన్న మందగా ఐక్యారాధనలో పాలు పంపులు పొందడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం చేత బలపరచండి. ప్రభు బలకు ఐక్యపరచండి, సిద్ధపరచండి. సాక్షిగా వాడుకు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వర్ధిల్లుట అనే మాట మనం ఇప్పుడు ఆ అంశం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. వర్ధిల్లుట అనే మాట. ప్రతి మనిషి కూడా వర్ధిల్లటం అవసరమా కాదా? పిల్లల చదువుల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, అలాగే ఆధ్యాత్మిక సంబంధించినటువంటి దేవుని సంఘాలు కూడా వర్ధిల్లాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నది. మంచిది. చాలా గుర్తుపెట్టుకోండి. ఎలమందా అప్పారావు గారు, ఆత్మ వర్ధిల్లకుండా మిగతా విషయాల్లో వర్ధిల్లటం అనేది జరగదు. అందుకే యేసు ప్రభు వారి బోధలో నా నీతిని, నా రాజ్యాన్ని ఫస్ట్ అన్నాడు. నా నీతి, నా రాజ్యంని మొదట అన్నాడు. అప్పుడు మిగతావి అన్నాడా లేదా? ఇది కంపల్సరీ. ఆత్మ వర్ధిల్లకుండా మిగతా వాటి విషయంలో వర్ధిల్లటం అనేది వాక్యానుసారమైంది కాదు. ఇప్పుడు ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే కింద ఏమి వంటలు వండుతున్నారో మీకు తెలియకపోవచ్చు. అవి రుచిగా వండుతాడో లేడో కూడా మనకు తెలియదు. ఇప్పుడు వరకు వంట మెస్ లేట్గా వచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఒక అతను శబరిమల వెళ్ళాయంట, ఒక ఆయనకేమో వేరే ఏదో ఫంక్షన్ ఉంది కాబట్టి అందరికి పండగలు కాబట్టి ఊర్లు వెళ్ళినట్టుంటారు, ఎవరినో పంపిస్తున్నాడు, వండుతున్నాడు. సరే, ఏదైనా మనకి. కానీ అది రుచిగా లేకపోయినా నేను చదివించే రెఫరెన్స్ మీకు రుచినిస్తుంది, తృప్తినిస్తుంది, మీరు తీసుకోగలిగితే. ఇప్పుడు భోజనం కూడా చక్కగా మీకు ఏది పెట్టినా చక్కగా, అబ్బా దేవుడు ఈరోజు మనకి ఈ ఆహారం ఇచ్చాడు, చాలామందికి ఆహారం లేదు, ఎంతమంది కష్టపడి ఉంటారు, ఉదయం లేచి పనిచేసి ఉంటారు, నేను డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా అని చక్కగా ప్రేమతో అది తింటూ ఉంటే రుచిగా ఉంటుంది. ఉప్పు తగ్గితే కొద్ది ఉప్పు కలుపుకుంటే కొద్ది రుచి పెరుగుతుంది. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని
ఆవరణములో వర్ధిల్లుదురు. ఒక్క నిమిషం ఆగండి. బ్రదర్స్లోంచి ఒకరు చదవండి. ఓకే, ఇక్కడ 2 మాటలు మీరు గమనించాలి. 2 మాటలు. డియర్ యూత్, డియర్ సిస్టర్ అండ్ బ్రదర్స్, 2 మాటలు. ఈ నూతన సంవత్సరములో అడుగుపెట్టిన మనము 2వ ఆదివారానికి వచ్చేసాం. దేవుని మందిరములో ముందేమవ్వాలి? నాటబడాలి. దేవుడి మందిరంలో ఏమవ్వాలి? మొట్టమొదటిగా నాటబడాలి. నాటబడిన వారు, మందిరములో నాటబడిన వారు ఎక్కడ వదులుతారు? ఎక్కడ? ఆవరణం ఎక్కడ ఉంటుంది? గుడ్. ఆవరణం ఎక్కడ ఉంటుంది? వరండా, బయట. మందిరములో ఎవరైతే నాటబడతారో వాళ్ళు బయట వర్ధిల్లుతారు. అది దాని అర్థం. నా మందిరం, మందిరం అంటే దేవుని సంఘం. మందిరం దేవుని సంఘం. ఈ సంఘం అనే ఆయన శరీరం, ఆయన శరీరం మందిరములో నాటబడిన వారై ఆయన ఆవరణములో వర్ధిల్లుదురు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లావు, కానీ మిగతా విషయాల్లో నువ్వు, ఇది కూడా నీకు అవసరం. ఆ మాట మన గురించి మనము చదువుకుంటే రివర్స్లో చదువుకోలేము. రివర్స్లో అంటే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లావు ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి అని ఒకవేళ మన గురించి చెప్పాలేమో. అందరి గురించి కాకపోవచ్చు. మొక్కగా ఎదగాలి అంటే కంపల్సరీగా ఒక చోట ఏమవ్వాలి? అది నాటబడాలి. మనం చక్కగా యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనం చదువుతాం అన్నమాట. 3వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి. నా యందు నిలిచి ఉంటే, మీ యందు నేనును నిలిచి ఉందును. నా యందు, అందరు చెప్పండి. నా యందు అంటే దేవుడి మందిరములో నిలిచి ఉంటే, అంటే నాటబడితే, నిలిచి ఉంటే, నాటబడితే. రాయితీలు లేవు. ఎవరికైనా ఒకటే, సేవకుడైన విశ్వాసం ఎవరైనా ఒకటే. మేము విశ్వాసులమే. నాటబడితే, నాటబడాలి. ఇప్పుడు ప్రారంభంలో 1992వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు ఆదివారం షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ పుట్టింది. ఎక్కడ పుట్టింది? రామవరపాడులో. 32 సంవత్సరాలు అయినట్టు ఉంది. మనం 35 సంవత్సరం వార్షికోత్సవం 27లో చేసుకోబోతున్నాం. 35 సంవత్సరం వార్షికోత్సవం 27లో చేసుకోబోతున్నాం. 5 ఇయర్స్ అని చెప్పాను కదా. ఓకే, సిద్ధంగా ఉండండి. కంజరతో సేవ ప్రారంభమైంది. ఎంతమందికి తెలుసు? జై హనుమాన్ 1 టౌన్. అక్కడ 10 రూపాయలు అప్పుపెట్టి తీసుకొచ్చారు. తర్వాత పూర్ణ గారు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ వెళ్ళి సిటీ బస్సులో వెళ్ళి డ్రమ్ము కొనుక్కొచ్చారు, కాంగో కొనుక్కొచ్చారు. అంటే ప్రారంభములో సంగతి మీకు చెప్తాం. శామ్యానాలో ఆరాధన, సైడ్ వాల్స్ కట్టుకున్న ఆరాధన, పాక, చాపలు, ఐరన్ చైర్స్, రేకులు కొద్దిగా. నెక్స్ట్ పునాది, 3-4 స్టెప్పుల్లో బిల్డింగ్ అయిపోయింది. 1998వ సంవత్సరం జనవరి 16వ తారీఖున ఎనికాపాడులో ఎంకిబాబు ఇంట్లో ఆరాధన ప్రారంభించడం జరిగింది. అక్కడ తర్వాత టంక్సాల వెంకటేశ్వర గారి ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. కొంతకాలం పర్వతనేని వెంకయ్యమ్మ గారి ఇంట్లో. అలా అలా సంఘం ఏం చేస్తుంది? తిరిగింది ఎనికాపాడులో. అలా తిరిగింది. తర్వాత వాటర్ ట్యాంక్ బజారులో కోటేశ్వరమ్మ గారు ద్వారా సంఘం ఇక్కడికి వచ్చింది.
ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లెఫ్ట్ ఎలా ఉంది, రైట్ ఎలా ఉంది, ఫ్రంట్ ఎలా ఉంది, బ్యాక్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీలో కొంతమందికి తెలుసు. దారి లేని ఈ పరిస్థితులు. కింద కట్టుకున్నాం 2-3 సార్లు, తర్వాత పైన కట్టుకున్నాం, ఆ తర్వాత పైన రేకుల షెడ్డు పిల్లల కొరకు, ఒక గెస్ట్ రూము, వెనకాల 3 సెంట్లు స్థలము. ఇప్పుడు ఏమైంది? వర్ధిల్లింది, ఆవరణములో వర్ధిల్లింది. లాగానే ఉన్నాం ఇప్పుడు మనం. అంటే దేవుడి సంకల్పం ఏంటి? అందరూ వర్ధిల్లాలంటే నాటబడాలి మందిరములో. నాటబడితే తప్ప వర్ధిల్లటం ఇంపాసిబుల్, జరగని పని. అంటే చిన్నగా ఉన్న షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ నాటబడి, కేసులు, పోలీసులు, గ్రామంలో పెద్దలు సంతకాలు, సేకరణ, వ్యతిరేకత, పర్వతమ్మ తిట్లు తిని, గమనించండి, ఎంత మనం తిట్లు తింటామో అంత పైకి వస్తాం. ఎంత మనము దూషించబడతామో, ఎంత మనల్ని వీళ్ళు యేసు ప్రభు మాత్రం బొట్టు పెట్టుకోరు, లేకపోతే అలాగో ఇలాగ మనల్ని ఎంత ఆరిపోసుకుంటారో అంత మనం పైకి వస్తాం. దట్ ఈస్ సీక్రెట్. ఆ సీక్రెట్ మనం పట్టుకోగలిగితే కనుక మిమ్మల్ని ఎవడు పట్టుకోలేడు. టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ అయింది, రిజిస్టర్డ్ అయింది, రెన్యువల్ అవుతుంది, 12A వచ్చింది, రేపు 80G రాబోతుంది, ఇంకా వస్తూ ఉంటాయి. పీరన్ పుట్టింది, వర్ధిల్లుతుంది. 150 మంది సేవకులు లబ్ధి పొందారు. కరోనాలో 3000 కరోనాలో ఇది డిఫరెంట్. షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ మనం అందరం కలిసి అది చేసాము. ఇది కూడా టీజీఆర్ కూడా మందే, ఇంకా వేరే అదొక ఇల్లు కాదు, ఇదొక ఇల్లు కాదు, భార్య భర్తలు 2 పెళ్ళల్లా కాదు. దీనిలోంచి అన్నీ పుట్టినాయి. జస్ట్ ఒక రిజిస్టర్డ్ బాడీ ఉండాలి కాబట్టి ఆ పేరు అలా పెట్టాం. పాస్టర్ గారి మీద ప్రేమతో, గౌరవంతో ఆ పేరుతో మనం అలా విధంగా సువార్త ప్రకటన కొరకు మనం చేస్తూ ఉన్నాం. అది డిఫరెంట్, దాని గురించి మరి వేరేగా అనుకోవద్దు. అమ్మా, వరదల్లో 3500 మందికి రకరకాల విధానంలో చేయటం దేవుని కార్యం. పిలిచి పిల్లనిచ్చారంటారు కదా, సామెత ఉన్నట్టుంది. పిలిచి పిల్లనివ్వటం అర్థం ఏంటి అమ్మా? ఎత్తుకోదేస్తారంటుంది ఏంటి? పిలిచి పిల్లనిచ్చారంటే అర్థం ఏంటి? మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకోండి, కలుపుకోండి. ఏంటి మహేష్, అది కాదా? కరెక్టేనా? ఏం నవ్వుతున్నావు అంటే ఇది ఉంది. పక్కన ఎవరు అది? మీ ఇద్దరా? ఓకే. చూడండి, అంటే ఇది మనం కొద్దిగా జోక్గా ఒక చిన్న మాట మాట్లాడుకున్నా, కానీ వరదలు నాకు ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి నాకేం అర్థం కాదు. కరోనా నాకు ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి నాకేం అర్థం కాకపోవచ్చు. పేదరికం నాలో లేదు కాబట్టి, నేను సమృద్ధిగా ఉన్నాను కాబట్టి ఆ నొప్పి, ఆ పెయిన్ నాకు తెలియకపోవచ్చు. 2 సంవత్సరాలు పట్టిద్దంట లంక గ్రామాలు కోలుకోవడానికి. వాళ్ళు తిన్న దెబ్బ ఇంకా 2 సంవత్సరాలు పట్టిద్దంట. చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడు కృప ఎలా విస్తరిస్తుందో, వర్ధిల్లటం ఎలా ఉంటుందో అది దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. ఆ లంక గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వాళ్ళు క్రైస్తవులు కాదు దేవుడు చూసేది. అందరినీ దేవుడు ఎలా ప్రేమిస్తాడో. 1000 మందికి సరుకులు, 1000 బస్తాలు బియ్యం టీజీఆర్ ట్రస్ట్ ద్వారా అందించబోతున్నారు. ఇంకా జరగబోతుంది. లంక గ్రామాల్లో 400 కుటుంబాలకు. ఎవరు వాళ్ళు? మీరు నన్ను నమ్మరు. వాళ్ళెవరో నచ్చింది విధానం, మాట తీరు నచ్చింది, విధానం నచ్చింది. ఎంక్వైరీ చేశారు, మీ ద్వారానే వాళ్ళకి అందాలి అన్నారు.
హల్లెలూయా. అది జరుగుతుంది ప్రక్రియ. ప్రార్థన చేయండి. దేవుడు అలా ఒక్కొక్కళ్ళని వాడుకుంటాడు. నాటబడినప్పుడు మందిరములో నాటబడిన అనుభవం మనం కలిగి ఉంటే, ఈ సంవత్సరం కూడా మీకు పోయిన ఆదివారం చెప్పాను, కొత్త కొత్త విషయాలు మీరు వింటారు, నేను చెప్తాను, మీరు దేవుని మహిమపరుస్తారని. మనం లింక్ పెట్టుకుంది మనుషులతో కాదు, దేవునితో. సంబంధాలు పెట్టుకుంది దేవునితో. మన రక్తం ఆయన రక్తం కలవటమే దేవుని చిత్తం. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఎదగాలంటే మనము నాటబడిన వారమై మనం ఉండాలి. అందుకే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే మనల్ని కంటారు. కన్న తర్వాత ఏం చేస్తారు? చెవుడు తుడుస్తారు, నోట్లో కపం లాగుతారు, పెద్ద చేస్తారు, చదివిస్తారు. పునాది మీద కట్టబడాల్సింది నేను కట్టబడాలి. నా తల్లిదండ్రులు పునాది వేశారు, నన్ను కన్నారు, నా కోసం శ్రమపడ్డారు, కానీ నేను కట్టబడాల్సింది నేను. అక్కడ అదే మనం చూస్తూ ఉన్నాం. నేను నిలబడాలి, నేను నాటబడాలి. 75వ కీర్తన చూడండమ్మా, 5వ వచనం. 77వ కీర్తన 5వ వచనం. 75వ కీర్తన 5వ వచనం. లేదా మైక్లో చదవచ్చు కదా. 75వ కీర్తన 5వ వచనం. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను అని ఎవరికి చెప్తున్నాడు? బెదర్ చెప్పట్లా. భక్తులు కాదు, భక్తిహీనులకు నేను ఆజ్ఞిస్తున్నాడు. భక్తిహీనులారా అంటున్నాడు. తర్వాతమ్మా, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను. తూర్పు నుండి అంటే అప్పారావు రేటు మీ వైపు. పడమటి నుండి ఆయన తూర్పు అనగా ఎంత నవ్వుకుంటున్నాడు. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను. పడమరేటు ఇటు, అటు నుండైనా ఇటు నుండైనా హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఆయనే ఒకళ్ళని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చించును. ఓకే రైట్. అంత నాతో చెప్పండి. ఆయనే ఒకళ్ళని తగ్గిస్తాడు, ఆయనే ఒకళ్ళని ఎత్తిస్తాడు. ఇప్పుడు మీరు పాస్టర్ని నమ్ముకోకూడదు, బిషప్లు నమ్ముకోకూడదు, అయ్యగారు నమ్ముకోకూడదు, ముహూర్తాలు పెట్టకూడదు. ముహూర్తం అంటే అర్థం ఏంటంటే, మీరు ఆ పాస్టర్ పేరు చెప్పను కానీ, ఇప్పుడు ఆయన నాన్ వెజ్ మానేశాడంట. మామూలుగా అన్ని తినేస్తున్నాడు కానీ నాన్ వెజ్ ఒకటి మానేశాడంట. ఏంట్రా బాబు అంటే, నేను చర్చి కట్టుకోవాలి, నాకు ఎకరం పొలం కావాలంటున్నాడు. కేర్ ఆఫ్ అడ్రస్ రామరపాడు. ఏంటే నన్ను మీటింగ్కి పిలిచారు ప్రార్థన పెట్టుకుంటాకి. ఏంటి ఎందుకు ప్రార్థన అడిగా. మామూలుగా మనం ఏదన్నా మాట్లాడాలంటే అంశం తెలియాలి కదా. ఏంటి ప్రార్థన అంటే, ఏం లేదు అయ్యగారు చాలా బాధపడుతున్నారు, అయ్యగారు చర్చి కట్టుకోలేకపోతున్నాం అని, దేవుడు అసలు అసాధ్యమని చేసేస్తాడు, కాబట్టి ఈ రామరపల్లి నాకు ఎకరం పొలం కావాలి అన్న. ఎందుకు నాన్ వెజ్ తింటలేదు అని అడిగాడు దేవరాజు గారు. లేదు అయ్యగారు, నాకు చర్చి స్థలం వచ్చావు, నాన్ వెజ్ తిన్నాను. మామూలు అన్నది తినేస్తున్నాడు కానీ అన్ని కూరలు తినేస్తున్నాను, నాన్ వెజ్ తిన్నాను అన్నాడు. నాకు టైం ఇచ్చారు, గుర్తుపెట్టుకుని మీరు అందరూ వినండి అని చెప్పాను. దేవుడు నీకు 10 సెంట్లు కావాలా, 5 సెంట్లు కావాలా? మేము వెనుకప్పుడు 5 సెంట్లు అడిగాం, 5 సెంట్లు ఇచ్చాడు. ఎకరం కావాలా, 2 ఎకరాలు కావాలా మనకు తెలియదు. నీ సంఘం కెపాసిటీ ఏంటి? సంఘం మందిరం కట్టాలి. సంఘము యొక్క బాధ్యత మందిరం కట్టాలి, దేవుడికి గుడి కట్టాలి. 10 ఎకరాలు ఇవ్వచ్చావా, నువ్వెవరో ఎకరం అంటానికి? 10 సెంట్లు ఇస్తాడేమో, నువ్వెవరో పెట్టడానికి? అంటే ముహూర్తాలు మనము పెట్టడానికి వీలు లేదు. ప్రభువా నీ చిత్తం. మా సంఘ పరిస్థితి నీకు తెలుసు, ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు, మాకు ఒక సొంతది కావాలని అడగాలి. కానీ
ఎకరం 2 సెంట్లు ఇవ్వకూడదా అని అడిగాను నేను. అందరు నవ్వారు పక్కన. ఎకరం 2 సెంట్లు ఇవ్వకూడదా? ఎకరమే అలా కాదు, బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకే చెప్పాడన్నమాట, ఆయనే ఒకరిని హెచ్చించువాడు ఆయనే, ఒకరు తగ్గించువాడు ఆయనే. అంటే ఉన్నతమైన స్థితికి కూడా తీసుకెళ్ళేవాడు ఆయనే అనే అర్థాన్ని ఇక్కడ ఇస్తుంది. ఓకే, కమాన్, కొద్దిగా మనము స్పీడ్ అవుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు అన్న, నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము, అంటే ఈ తరములో ఉన్న ప్రజలు మూర్ఖంగా ఉంటున్నారు. మూర్ఖంగా ఉండేవారికి మీరు ఎలా ఉండాలి? వేరుగా ఉండండి. వేరుగా ఉంటే ఏం జరుగుతుంది? రక్షణ మీకు కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తర్వాత కాబట్టి వాక్యము అంగీకరించిన వారు, ఈ మాట పట్టుకోండి అందరూ, ఆయన వాక్యము అంగీకరించిన వారందరూ హల్లెలూయా ఏం పొందారు? మూర్ఖులకి దూరంగా ఉండి వాక్యాన్ని అంగీకరించారు కాబట్టి వాళ్ళకి ఏం కలిగింది? రక్షణ కలిగింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు ఏమైందంటే ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. దేవుని స్తోత్రం. ఎక్కడ చేర్చబడ్డారు? మందిరములో, సంఘములో చేర్చబడ్డారు. ఇది మర్మం. ఇది అర్థం కాదు. అంటే దేవుని వాక్యాన్ని మనము పాస్టర్ గారి కొరకు వినకూడదు, నా కొరకు నేను వినాలి. నేను భోజనం చేస్తే విజయ్ కుమార్ గారు మీ కడుపు నిండుతుందా? నా కడుపు నిండుతుంది. వాక్యము అంటే దేవునిది కాబట్టి దేవుడు మాటగా మనం తీసుకున్నప్పుడు అది పనిచేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు 3,000 మంది సంఘములో వాళ్ళు, ఇది నాటబడటం అంటే ఇదనమాట, నాటబడటం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాక్యాలు విన్నా మార్పు రాలేదంటే తీసుకోవట్లేదు. తీసుకోకపోతే రక్షణ కలగదు. రక్షణ కలగకపోతే బాప్తిసం ఎంతకాలమైనా తీసుకోలేరు. నష్టం ఎవరికి? పాస్టర్ గారికా? చెప్పండి. కాదు. తల్లులారా, తండ్రులారా, మీరు ఇంకా ప్రార్థన బాగా చేయాలి. వారి కొరకు సమర్థించొద్దు. ప్రార్థన బాగా చేయండి. ఇంకా ముందుకు మనం వెళ్ళిపోదాం. సరే అండి, ఇప్పుడు వరకు వర్ధిల్లటం గురించి చెప్పారు. షాలోమ్ ఎవాంజలిస్ట్ వర్ధిల్లిందన్నారు, టీజీఆర్ వర్ధిల్లిందన్నారు, పీరన్ వర్ధిల్లుతుందన్నారు, అన్ని సంబంధించి చెప్పారు. ఓకే, రైట్. ఏం చేయాలంటే వర్ధిల్లాలంటే అసలే అని మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, మనలో కొంతమందికి మళ్ళీ వినాలి. ఏంటో ఏం చేయాలి అని అనిపించవచ్చు. ఏం చేయాలి తెలుసుకుందామా? చెప్పలేదు అందరూ. అందుకే నా కోపం. మీరందరూ మాట్లాడాలి. నేను ఎంత మాట్లాడుతున్నానా లేదా? మరి మీకేమైంది? ఏం చేయాలి? మరి అలాగే ఉండొచ్చు ఆఖరి వరకు. నేను కూడా భోంచేయకుండా ఉంటాను. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 39. అమ్మా, అందరిని తీనియొచ్చు కదమ్మా. తీయండి అందరూ. 39:2 మైక్లోనే చదువుతుంది, అందరూ గమనించండి. కమాన్. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. చాలమ్మా. ఇప్పుడు మీ తలల పైకి ఎత్తండి. నెంబర్ 1, యోసేపు వర్ధిల్లడానికి కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉండాలి.
యవనస్తులారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడా? అమ్మేమో ఉదయం పాలు తాగమని చెప్పి కాలేజీకి పంపిస్తుంది, జ్యూస్ తాగమని కాలేజీకి పంపించింది, ఇడ్లీ పెట్టి కాలేజీకి పంపించింది, స్నాక్స్ పెట్టి పంపించింది. మీ అమ్మ బైబిల్ చదివి వెళ్ళవే అని అంటుందా? ప్రార్థన చేసుకొని వెళ్ళు అని చెప్పిందా మీ అమ్మ? మీ నాన్న చెప్పారా? చెప్తున్నారా? ఒకవేళ వాళ్ళు ఏమైనా మర్చిపోవచ్చు, కానీ మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మా టిఫిన్ చేయను, నాకు తినబుద్ధి కావట్లేదు, నేను బైబిల్ చదువుకోవాలి, ఆగు, ప్రార్థన చేసుకోవాలమ్మా అంటే దేవుడు నిన్ను బతికిస్తాడు, కళ్ళు తెరికి పడిపోకుండా. దేవుడు తోడుగా ఉన్నాడు, గోతిలో తోడుగా ఉన్నాడు, ఏసేపుకి చెరసాలలో తోడుగా ఉన్నాడు. ఏమండి, ఆ గోతులో పడేసినప్పుడు అతని కేకలు ఎలా ఉండుంటే ఊహించుకోండి, ఎంత ఏడ్చుంటాడు. ఒకసారి ఆలోచన, అన్నల కళ్ళు ఎంత సీరియస్గా ఉండుంటాయి. ఆ కయ్యను ఏబేలు గురించి రామలక్ష్మణ్ చెప్పింది కదా పోయిన వారం. ఆ కోపంతో తమ్ముడిని చంపుతున్నప్పుడు తమ్ముడు కళ్ళు, అన్న కళ్ళు ఎలా చూస్తుంటాడు తమ్ముడు? ఏమండి, కాదమ్మా, అన్న చంపబోతున్నాడు కదా తమ్ముడిని, ఎలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూస్తుంటాడు ఆ తమ్ముడు. ఆ చంపుతున్నప్పుడు, పొడుస్తున్నప్పుడు ఎంత ఏడ్చుంటాడు, ఎంత కేకలు పెట్టుంటాడు అన్నా చంపొద్దని. ఆలోచన, ఎంత బాధ అనిపించారు కదండి. ఆ యోసేపు గురించి కూడా మనం చూస్తే జైల్లో ఎన్ని బాధలు అనిపించాడు, అతనికి దేవుడు తోడుగా. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు, మళ్ళీ చదవమ్మా. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంతకంతకు అంటే ఎవరు ఆపలేకపోతున్నారంట? అంతకంతకు అనండి అందరూ. అంతకంతకు, ఎంతకెంతకు, అంతకంతకు అంటే ఎవడు ఆపలేకపోతున్నాడు? ఏమండి, దేవుడు తోడుగా ఉంటే ఎవడు ఆపలేడు, అడ్డుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఏ చేతబడి కానీ, ఏ నరదృష్టి కానీ ఎవడు కన్ను పడినా అది పని చెయ్యదు. దేవుడు తోడు అవసరం. ఇక్కడ చూడండి, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ తోడుగా ఉన్నాడు? అరణ్యములో, గుహలో, శత్రువులు అసూయపడినప్పుడు తోడుగా ఉన్నాడా లేడా? అది తోడు అవసరం మనకి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, భార్యను ఎవరైనా ఏమైనా అనగలరా? భర్త పక్కన ఉన్నప్పుడు వీడు తాట తీస్తాడు, ఎక్కడ లేని కోపం కూడా వచ్చింది భార్యనంటే. ఎందుకని అంటే పిల్లి ఏమైపోద్ది? ఊరుకుంటాడండి, ఊరుకోడు. మీకెవరు కావాలి తోడు? భర్త. ఈయన కానీ పక్కన పెట్టమాకండి, ఈయన తోడుగా ఉండాలి. అంటే అన్ని సందర్భాల్లో అమ్మగారింటికాడైనా, అత్తగారింటికాడైనా, ఎక్కడైనా నీ యజమాని పేరు ఉచ్చరించాలి. మా ఆయనకి చెప్పి చేస్తా, చెప్పి వస్తా. ఆయన ఊరుకోడు, ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఎలా ఉంటే ఆయనకి ఇష్టం, ఎలా అంటున్నామో ఆయనకి కూడా ఇది ఇష్టం ఉండదు. అప్పుడు నీ పక్కన నీ భర్త లేకపోయినా నీ భర్త ఉన్నట్టే ఆయన నువ్వు గౌరవిస్తే, నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు నీతో ఉన్నట్టే, తోడుగా ఉంటాడు ఆయన. నిన్ను ఎవడు కూడా టచ్ చేయలేడు. ఆ దావీదు విషయంలో, యోసేపు విషయంలో అక్కడ మనం చూస్తాం. నెక్స్ట్, మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 11వ వచనం చదవండి మైకిలో. నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టించెదవు. హల్లెలూయా. ఇది ఎవరి గురించి? సొలొమోను గురించి. జ్ఞానం, సొలొమోను జ్ఞానం. సైలెన్స్.
సైలెన్స్. మాస్కులు కావాలంటే ఇక్కడ ఉండే తీసుకోండి. టాక్, ఎవరు మాట్లాడద్దు. నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడకండి. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ చదువుతారా? నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారం ఆయనకు మందిరమును కడతావు. హల్లెలూయా. జ్ఞానం, ఎంత జ్ఞానం అంటే సొలొమోనుకి జ్ఞానం. ఏమండి నా ఇంక చూడండి, యేసుక్రీస్తు 4 దశల్లో వర్ధిల్లాడు. ఆయన వయసు 12 సంవత్సరాలు, బాలుడు. జ్ఞానమందును, వయసునందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లాడు. జ్ఞానం దేవుడిచ్చాడు ఆయనకి జ్ఞానం. కొంతమందికి ఆయనకి మనుషుల దయ ఏంటి అని డౌట్ రావచ్చు. దేవుడు కుమారుడికి మనుషుల దయ ఏంటి అని డౌట్ రావచ్చు. రవి, పౌలు గారు ఏమంటాడు పత్రికల్లో? నేను మనుషుల దయను సంపాదించుకోరుచున్నానా, క్రీస్తుదాసును కాకుండా అంటే ఆయన అట్టా అంటున్నాడండి. మళ్ళీ ఈయన ఇట్టా అంటున్నాడేంటి చెప్పండి? ఈయన చిన్న బాలుడు, ఎదుగుతూ ఉన్నాడు. మనుషుల దయ అవసరం. పౌలు గారు చెప్పింది వేరు. సువార్త నిమిత్తమై వేరే తప్పుడు బోధ మీలోకి వచ్చిందని గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన బాధపడుతూ, నేను మనుషులను సంతోషపెట్టేవాడు కాదు, మనుషులు దయను కోరేవాడు కాదు అని మాట్లాడుతున్నాడు. రెండింటికున్న వ్యత్యాసం అదనమాట. నేను మనుషులను సంతోషపెట్టేవాడు కాదంటారు గలతీ 1:10 కదా ఆ మాట అంటారు. నేను చూడనవసరం లేదు. అదనమాట. మొదటి దశలోనికి రాసిన పత్రిక చూడండి. ఒక్క నిమిషం అమ్మ, ఆ దశలోనికి రాసిన పత్రిక ఒకళ్ళు చూద్దరు కానీ దానికి ముందు 2వ దినవృత్తాంతాలు చూడండి. ఇందాక మొదటి దినవృత్తాంతాలు చదువుకున్నాము కదా, 22వ అధ్యాయము సొలొమోను గురించి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం చదవండి. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఎవరితను? ఉజ్జియా. ఎలా ప్రవర్తించాడు? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన ఉజ్జియా. కమాన్. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. హల్లెలూయా. ఏం చేశాడు? ఆశ్రయించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. అంటే మనం వర్ధిల్లాలంటే ఏమి చేయాలి అనే ఆ క్రమములో, వర్ధిల్లడానికి మనం ఏమి చేయాలి ఈ నూతన సంవత్సరంలో అనే క్రమములో మనం మొట్టమొదటిగా యేసేపు గురించి మనం చూసాం. యేసేపును దేవుడు ఏం చేశాడు? ప్రైమ్ మినిస్టర్. ఏం చేశాడు? ప్రైమ్ మినిస్టర్ చేశాడు. యేసేపుని గోతులో పడేశారు, జైల్లో పెట్టిన వ్యక్తి. అవమానం కాదా? నష్టం కాదా? గుర్తుపెట్టుకోండి, మీకు నష్టం కలిగిన, మీ మీద ఎవరైనా పగపెట్టుకున్నా, కుట్రాలు చేసినా, మీకు ఏమి చేసినా, మీరు దేవుడు మీకు తోడుగా ఉంటే ప్రైమ్ మినిస్టర్ మీరు అవ్వకపోవచ్చు, కానీ మీరు పైనే ఉంటారు. రెండో వ్యక్తి దావీదు. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. గుహలో ఎన్ని బాధలండి. ఆయన దగ్గరికి ఎవరెవరు వచ్చారు మీకు తెలుసా? వచ్చారు. ఇంకా బాధల్లో ఉన్నవాళ్ళు వచ్చారు. ఇంకా ఎంతమంది వచ్చారు? మరి రేపు బుధవారం కూడా రండి, అందరం ప్రార్థన చేద్దాం. రండి, కనీసం 1 గంట అన్న రండి, 2 గంటలన్నా రండి, కనీసం ఏం పర్వాలేదు. ఆయన దేవుడు రాజుగా చేశాడు. కింగ్ డేవిడ్. సొలొమోను. ఎంత జ్ఞానం. మందిరము కట్టించడానికి దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. తర్వాత ఉజ్జియా గురించి అంతకుముందు నేను 2-3 వారాలు చెప్పాను. ఆయన చేసిన పనికి ఎంత కార్యాలు దేవుడు అతని ద్వారా జరిగించాడో మనం చూసాం. ఇక్కడ కూడా అతడు ఆశ్రయించినంతకాలం దేవుడు అతను ఏం చేశాడు? అదనమాట. చాలామంది అమ్మాయి ఏమనుకోమాకండి, కొద్దిగా 10,000 జీతం అప్పుడు బాగానే ఉంటారు, 50,000 జీతం అప్పుడు
కొద్ది మార్పు వస్తుంది. 1,00,000 రూపాయల జీతం అయినప్పుడు పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. 10,000 జీతం వచ్చినప్పుడు నమ్మకంగా 1,000 రూపాయలు ఇస్తారు. 50,000 జీతం వచ్చినప్పుడు కూడా ఇస్తారు. 1,00,000 వచ్చినప్పుడు అసలు ఎవరు మానేస్తారు, అసలుకే అసలు. ఇప్పుడు 1,00,000 చేయాలా వద్దా దేవుడికి? దేవుడు తప్ప చెప్పండి. డేంజర్, ప్రమాదం, నష్టం. ఆలోచించండి. వర్ధిల్లిన కొలది, ఆశ్రయించిన కొలది అతడు వర్ధిల్లాడు అనే మాట మనం చూస్తాం. తర్వాత అమ్మ 31వ అధ్యాయం చూడమ్మా, 21వ వచనం. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిరం సేవ విషయమందేమి, ధర్మశాస్త్రం విషయమందేమి, సేవ విషయములో, దేవుణ్ణి ఆశ్రయించడానికి సేవ విషయములో, ధర్మశాస్త్రము విషయములో గాని, ధర్మమంతటి విషయములో గాని తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. బాగుందా? తృప్తినిచ్చింది ఈ మాట. అందుకే నేను చెప్పాను, కిందన్నది ఎలాగున్నా మీకు రుచి అనిపించాలి. ఇప్పుడు కిందకి వెళ్తే అసలు నా కోరిక ఏంటో తెలుసా, ముస్లిం అతను పిలిచి దమ్మేపించాలనుకున్నాను. కానీ ఏ దమ్మేసేవాడికి దమ్ము లేదు, వెళ్ళిపోయాడు, ఏదో ఊరు వెళ్ళిపోయాడు. అందుకే నార్మల్ అనమాట. ఆ మాట మళ్ళీ చదువుతారా? తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, స్లోగా చదవాలి. దేవుడి మందిరము సేవ విషయములో గాని, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రము అంటే పరిశుద్ధ గ్రంథము విషయములో గాని, ధర్మమంతటి విషయములో తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి, నా వైపు చూడాలి, వర్ధిల్లెను. హృదయపూర్వకముగా దేవుడు పని చేసిన వాడు వర్ధిల్లుతాడు. అది అతడు ఏం చేశాడు? ఉజ్జియా హృదయపూర్వకముగా పని జరిగించాడు. నా మందిరం, నా దేవుడు, నా సేవ, నా ప్రజలు. అతడు ఇష్టపడ్డాడు, జరిగించాడు. ఇది మనుషుల పని అని చూడలేదు, ఎప్పుడూ నా పని కాదనుకోలేదు. ఇది దేవుని పని. ఇష్టపడాలి దేవుడు పనికి, దేవుడు సేవకు ఇష్టపడాలి. ఇప్పుడు అందుకే మేము సేవ ప్రారంభం నుంచి కూడా, మా నాన్నగారు తెలుసు మీ అందరికీ, 2 కాళ్ళు గొడ్డలతో నరికేశారు. 26 కత్తిపోట్లు శరీరం మీద ఉన్నాయి. ఒక కాలుకి స్పర్శ ఉండదు. ఎలుకి కొట్టేసి రక్తం తాగేసింది ఒకసారి బొట్టన వేలికి, అయినా తెలియదు. కానీ దేవుని సంకల్పం ఏంటో మాకు తెలియదు. అమాయకులం, బైబిల్ నాలెడ్జ్ 0. చదువుకుంది 2, 3వ తరగతి మాత్రమే. చరచరాస్తులు ఏమీ లేవు. ఆయన ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము, ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కావు కొన్నిసార్లు. జనరేషన్ టు జనరేషన్ అర్థమైద్ది. తరము తర్వాత నెక్స్ట్ తరములో తర్వాత తరములో దేవుడు దాన్ని చూపిస్తూ ఉంటాడు. నిందలు, అవమానాలు మా సందులో వాళ్ళకి అందరికీ తెలుసు. బాధలు, కష్టాలు, ఇవన్నీ కూడా అంటే మనం పారిపోకుండా, వదిలిపెట్టేసి, చేతులెత్తేయకుండా నిలబడబట్టే ఈ రోజున విజయోత్సవముతో దేవుడు ముందుకు నడిపించాడు. 3 చెప్పాలి మీరు. నడిపించాడు, నడిపిస్తున్నాడు, నడిపించబోతున్నాడు. అదనమాట. దేవుడికే మహిమ కలుగును గాక. ఇక్కడ అదే మనం చూస్తున్నాం, జరిగించి. అందుకే మనుషుల మెప్పు మాకొద్దు, మేము సువార్త ప్రకటిస్తుంటే మీ లోపలికి బయట వార్త వచ్చింది అంటాడు. 1 గలతీ 1:10 చదవండి. దీనికి లింకు అక్కడ రాసుకోవాలి మీరు, దీనికి తోడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోతే. అది మనందరం ఇలా ఆలోచించుకోవాలి. ఎవరిని సంతోషపెడతారండి? పాస్టర్ గారిని మీరు సంతోషపెట్టేది? ఎవరిని పెడతామండి? మన పాస్టమ్మ గారినా సంతోషపెట్టేది? మనుషులనా?
దేవుడు. నేను దేవుడికి ఇస్తున్నా అంతే. నేను దేవుడి కోసం పనిచేస్తాను అంతే. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను వడ్డిస్తా. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను ఊడుస్తా. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను వంట చేస్తా అంతే. ఎవరైనా పంచినా నాకు అనవసరం, నేను ఫోటోలో కనపడమని పర్వాలేదు, నేను వంట చేస్తా. వంట చేసేవాళ్ళు ఎవరు ఫోటోలో కనపడరు. ఎందుకని వీళ్ళు వంట చేసేవాళ్ళు, కానీ వడ్డిచ్చేవాళ్ళు కనపడతారు. అది మనం ఏం చేయలేము. వీళ్ళు మందిరంలో ఉన్నారు, ఆవరణంలో వాళ్ళు పని చేస్తున్నారు. డిఫరెంట్, రకరకాల విధానాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ. నేను మనుషుల మెప్పు కోరినవాడిని కాదు. ఎప్పటికీ అలా మెప్పు కోరుకుంటే, ఇలా 25లో కూడా మొప్పి కోరుకుంటూ ఉంటే నేను ఎప్పటికి దేవుడిని సంతోషపెడతాను? ఎప్పటికి దేవుడు దాసుడు కాలేను నేను. ఎవడూ కాలేడు. ఓకే, రైట్. ఇంకా ఒక్క 12 అనుకుందాం. 12:5 కల్లా నేను ముగిచ్చేస్తాను. 12:30కి మీకు భోజనం పెట్టేస్తాను. సారీ, క్షమించండి. పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వాలి కదా, కొద్దిగా 10 నిమిషాలు అటు ఇటుగా గిఫ్ట్లు కూడా క్లోజ్. గిఫ్ట్లు పిల్లలకి ఇవ్వాలి. మీ పిల్లలే, కొద్దిగా ఆగండి. ఓకే, కమాన్. మొదటి దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇప్పుడు నేనమ్మా ఏమి చేయాలి చూసాం. ఇప్పుడు ఏ విషయాల్లో వర్ధిల్లాలో చూడబోతున్నాం? చెప్పండి మీరు. ఏ విషయాల్లో వర్ధిల్లాలో చూడబోతున్నాం? మొదటి దశలోని రాసిన పత్రిక 3:12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది దేనిలో ప్రేమలో అభివృద్ధి పొందాలి, వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఆయన ప్రార్థన అది. ఆయన ప్రార్థన ఏంటి? సేవకుడు ప్రార్థన ఏంటి? ప్రేమలో అభివృద్ధి చెందిన వారు వర్ధిల్లుదురు అన్నాడు. అంటే చూడండి, ప్రేమించటం వేరు, అభివృద్ధి చెందటం వేరు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరు నా దగ్గరికి వచ్చి, ఏంటమ్మా సంవత్సరం అయింది, మొన్న న్యూ ఇయర్ కూడా నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు, క్రిస్మస్కి కూడా నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్పలేదు, ఏంటమ్మా సంవత్సరం అయిందంటే, అమ్మో అలా అనకండి అన్నయ్య, మీరంటే నాకు ఎంత ప్రేమో అని మీరు అన్నారనుకో, ఎలా ప్రూఫ్ ఏంటి? ప్రేమ ఉంచటం వేరు, ప్రేమ చూపించటం వేరు. ప్రేమ చూపిస్తే వర్ధిల్లుతాను, అభివృద్ధి అని మాట వస్తుంది. ఐఎమ్ కరెక్ట్? ఎనీ రాంగ్? నో. ఓకే. ఇప్పుడు స్మైలీ, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ అని చెప్పాను. జనరల్గా ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు స్మైలీ అనుకోవడం, మా మాయ పద్దాకి నేనంటే ప్రేమ, డీర్, ఏదోవరకు డీర్ అని పిలిచేవాడు. అంటాడు, క్రీలే ఏమి లేదు, ఊరినే పైకి అలా చెబుతూ ఉంటాడు. అనుకోదా ఏమ్మా? అనుకోవా? సత్యమే కదా ఇది. ప్రేమలో మీరు అభివృద్ధి పొంది వర్ధిల్లాలి అన్నాడు. అంటే నాకు నష్టం చేసిన, నేను నష్టపోయినా, నేను ప్రేమలో వర్ధిల్లాలి, ప్రేమలో అభివృద్ధి చెందాల్సిందే అని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. ఒకవేళ అన్నదమ్ముల విషయంలో ఏమైనా, అక్క చెల్లెల విషయంలో, లేక వేపరాళ్ళు అదే నేను విడదీశాను. రాళ్ళు, వేపరాళ్ళు కానీ, లేక ఆడపడుచులు కానీ, ఏమన్నా తేడా ఉంటే వాళ్ళ ప్రేమ కలిగి అభివృద్ధి చెందాలని ప్రార్థన చెయ్యాలి. అది మన బాధ్యత. ఈ 2005లో కూడా అలాగే మనం ప్రార్థన చేద్దాం. ఓకే. 1 కొరింథీ
16వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు నేను వస్తాను, చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యందు కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఏం నువ్వు కంగారు పడుతున్నావు? సరిగ్గా చదువు. తన యొద్ద కొంత సొమ్ము నిలువ నిలువ చెయ్యాలి. కొంత సొమ్ము పక్కన పెట్టండి. వర్ధిల్లిన కొలది అందరు చెప్పండి, బెదర్ చెప్పండి, వర్ధిల్లిన కొలది. ఈ దశమాగత్తన నువ్వు ఆపేస్తున్నావు. ఏలి ఎవరి వైపు చూపిస్తుంది? బెదర్స్ వైపు. ఒకవేళ మహేష్ నా తిన్నగా ఉందనుకుంటాడేమో, అంటే బెదర్స్ వైపు చూపిస్తుంది. ఈయన ఇస్తా అన్న ఈ వెనకబట్లు ఆగుతుంది. ఎవరేమి? స్త్రీ. వర్ధిల్లిన కొలది అన్నాడు. వర్ధిల్లిన కొలది. మీరు నమ్ముతారో నమ్మరో, దేవుడు నన్ను వర్ధిల్లిన కొలది నేను ఎక్కువ పంచి పెడుతున్నాను. మీకు తెలియని కొన్ని ఉన్నాయి. మీకు అసలు ఏం తెలియదు, జీరో. రామలక్ష్మి కూడా నిదానంగా ఇచ్చేసాక చెప్తాను. నిదానంగా అవునండి, అవునా ఓ మాట చెప్పలేదే అంట. దేవుడు ప్రేరణ, అది దేవుడిచ్చిన మనస్సు. దేవుడు చెప్తేనే తప్ప, దేవుడు చెప్పకపోతే నేను పాశుణ్ణి, నేను స్వార్థపరుణ్ణి. దేవుడు చెప్తేనే తప్ప ఏమీ చేయలేం. వర్ధిల్లిన కొలది. రాత్రి కూడా మీకు ఉపవాస ప్రార్థనలు చెప్పాను. ఇప్పుడు నీవు 500 ఇవ్వగలవు, 500 ఇవ్వగలవు, కానీ 300 ఇచ్చావు. కానీ నీ మనస్సాక్షి వేధిస్తుంది. నువ్వు తప్పు చేశావు, నువ్వు పొరపాటు చేశావు అని వేధిస్తుంది నిన్ను. కానీ నువ్వు 500 ఇవ్వగలవు, కానీ వర్ధిల్లావు. 1000 రూపాయలు ఇచ్చావు. 500 ఇవ్వాలి, కానీ అక్కడ ఏమి ఇచ్చావు? 1000 ఇచ్చావు. ఏమా హ్యాపీగా, అబ్బా ఎంత భాగ్యం నాకు దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు తెలుసా? ఆ పనికి నేను 1000 రూపాయలు ఇవ్వగలిగాను. వర్ధిల్లాను కాబట్టి నేను ఇవ్వగలిగా. ఇంకా ఇవ్వాలి. ఇది వాక్యం చెప్పింది. వర్ధిల్లిన కొలది. మళ్ళీ చదవమ్మా మాట. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. అది అప్పుడే స్టార్ట్ అయిందండి. యెరూషలేమునకు పంపించడం అప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం మిషనరీకి పంపిస్తున్నాం. డిఫరెంట్, అంతే తేడా. మణిపూర్కి పంపించాం మొన్న. సెకండ్ టైం మణిపూర్కి పంపించడం, మిషనరీకి పంపిస్తున్నాం, స్లంబేరీకి ఏదో చేస్తున్నాం. ఇది వర్ధిల్లిన కొలది. ఇంకా చేయాలి. నేను ఒక అనౌన్స్మెంట్ మీకు ఇస్తున్నాను. కొన్ని కుర్చీలు మిగిలిని, మొన్న పంచినాట్లో కొంతమంది మిస్ అవుతే మిగిలిని. మీ ఊరిలో అత్తగారు ఊరో అమ్మగారు ఊరో లేకపోతే ఎక్కడైనా ఒక పేద సేవకుడు, అంటే చిన్నగా పేద సేవకులు మనం పేదవాళ్ళమే. 1992 సంవత్సరాలు అంతే కదండి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలకు తెలియదు కాబట్టి ఎవరన్నా అలాంటి వాళ్ళ దృష్టి మీకు ఏమైనా ఉంటే బాగా ఎంక్వైరీ చేసి, నా దృష్టి ఇప్పుడు శేఖర్తో నేను శ్రీకాకుళం మండవాకురిటి 2 కార్పెట్స్ 2 మౌత్ పీసులు పంపించబోతున్నాను. సాయంత్రం ఊరు వెళ్తున్నారు. గుర్తుపెట్టుకోమ్మాయి, రామర్పల్లో ఉన్నాయి. వాటిని మీరు తీసుకెళ్ళి ఆ పాస్టర్ గారికి ఇవ్వాలి. అప్పుడు మనం శివయ్య గారు మనందరం వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్లందరికీ భారతదేశం వెలుగు బుక్స్ 30 మంది పాస్టర్లకి నూతన వస్త్రాలు పంచిపెట్టి వచ్చాము. ఇప్పుడు మీ దృష్టికి నేనేముండాను, ఎవరైనా అలాంటి సేవకులు ఉంటే దయచేసి నా దృష్టి తీసుకొస్తే కుర్చీలు ఇద్దాం. వాళ్ళకి కుర్చీలు ఇద్దాం. ఉన్నాయి, ఏం చేసుకుంటాం. మౌత్ పీసులు కూడా ఇద్దాం. చెప్పండి, మౌత్ పీసులు కూడా ఉన్నాయి కొన్ని. పంచేద్దాం. మనకింది పంచేస్తూ ఉంటే దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. పంచుతూ ఉండాలి. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్. దిస్ ఇస్ సీక్రెట్. గుర్తుపెట్టుకోండి. వర్ధిల్లిన కొలది ఇస్తూనే ఉండాలి. వర్ధిల్లిన కొలది. ఆ మాట గట్టిగా పట్టుకోవాలి. 10,000 దగ్గర నువ్వు ఎందుకు ఆగిపోయావు? ఎందుకు ఆ 15,000తోనే సతమతమవుతున్నావు? వర్ధిల్లిన కొలది నువ్వు ఆపావా, ప్రమాదం. లేఖనం చెప్తుంది. ఆఖరిగా ఒక్క రిఫరెన్స్ ఇందాకదే మనం చదువుకున్నాం. 1 యోహాను 1:2
యుడా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న నీ ప్రకారం ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని అన్ని విషయముల్లో వర్ధిల్లుచు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని చక్కగా ఉండు, ప్రార్థించుచున్నాను. చక్కగా ఉండు, చక్కగా ఉండు. మంచి బట్టలు వేసుకో, నీ ఆరోగ్యాన్ని చూసుకో, నువ్వు చక్కగా ఉండు. బ్రదర్ రవి అన్న, క్షమించండి, రాత్రి తెలిసిన వార్త, ఒక పాస్టర్ గారికి ఎత్తే ఆ కుర్చీలు అమ్మేసుకుండంట. బాధేసింది. ఉంచుకోవచ్చు కదా, రేపు స్పెషల్ మీటింగ్కి ఏమైనా ఉపయోగపడతా, ఎక్స్ట్రాగా ఉపయోగపడుద్ది, అద్దెకి తెచ్చుకోకుండా. తప్పు కదా అమ్మేయటం. బాధేసింది. కొద్దిగా నమ్మకస్తులు చూడండి. ఇప్పుడు నేను అమ్ముకోలేనా, కిందే అమ్ముకోవచ్చు. ఉండే ఇద్దాం, ఉన్న బట్టికి ఇచ్చేద్దాం. పట్టాలు ఉండే ఇద్దాం, కుర్చీలు ఇద్దాం. ఇంకా చాలామంది లిస్టు రమణోదయం తీసుకొస్తా ఉంటుంది. అన్న కాలవతలు కొంతమంది వాళ్ళని వీళ్ళని చాలామంది వృద్ధులకు మనం పంపించాం. లీలా కుమారి చేతుల మీదుగానే లీలా ఇచ్చాంగా మనం బాక్సులు, కాలవతల ఇచ్చాంగా ముసలోళ్ళకి. అప్పుడు అదే అలా వృద్ధులు కూడా ఇవ్వాలి. కడుపు కాల్చుకుంటున్న వారు ఎవరు ఉండకూడదు. అది సంఘము కనీసం మన పరిధిలో ఒక 10 మంది అంతే, ఒక 5 అంతే. ఇది మనం చేయగలిగితే అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుదాం. ఆత్మ ముందు వర్ధిల్లాలి, ఆ తర్వాత మిగతా అన్ని ఆటోమేటిక్గా వర్ధిల్లిపోతాయి. అందుకే రక్షణ పొందినోడు ఏం చేయాలి? రక్షణ పొందాలి. నీతి రాజ్యాన్ని వెతకనోడు ఏం చేయాలి? ముందు అది వెతకాలి. అప్పుడు నీవు మిగతా అసలు అడగన అవసరంలా, అసలు ప్రార్థన కూడా చేయవసరంలా. ప్రభు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్. ఒకళ్ళు చిన్న ప్రార్థన చేయండి.